హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పీటీ కెరియర్. సండే వచ్చిందంటే గుర్తొచ్చేది ముక్కా చుక్క కాబట్టి ఈరోజు గాలి వచ్చేసి చేపల పైన మళ్ళిందనమాట. చేపలు వచ్చేసి నేను చూపిస్తున్న ఎన్ఎస్పి కెనాల్ అని ఇక్కడ కూడా ఉంటాయంట. కానీ కొందరు ఏమైనా రిఫర్ చేశారంటే కొత్త బస్ స్టాండ్ దగ్గర ఉండే మార్కెట్లో చేపలు ఒకసారి ట్రై చేయండి అని చెప్పారు. సో కొత్త బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తున్నా. ఇక్కడ ట్రాఫిక్ చూడండి, ఇంటర్ సర్కిల్లో రాను రాను ఖమ్మం కూడా రెండో హైదరాబాద్లా తయారవుతుంది. అసలు ఈ సోదంతా మాకెందుకు, ఈ వీడియో వల్ల మాకేంటి లాభం అనేది అసలు అనుకోమాకండి. ఇది ఒక మినీ వ్లాగ్ అనుకోండి. ఎందుకంటే మన యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయకపోతే వ్యూస్ అనేవి తగ్గిపోతా ఉన్నాయి అనమాట. అందుకే మినీ వ్లాగ్ ఇలా ప్లాన్ చేశాను అనమాట. దీనివల్ల ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు, అలానే ఎంటర్టైన్ అవుతారని కోరుకుంటూ, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, నేను తీసుకొచ్చే లొకేషన్ ఎక్కడంటే ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ కొత్త బస్ స్టాండ్ అనమాట. కొత్త బస్ స్టాండ్ పక్కనే ఒక రోడ్డు ఉంటుంది, ఖమ్మం వాళ్ళకి బాగా తెలుసు. అదే ఇప్పుడు అక్కడ బంకు కనిపిస్తుంది కదా, ఆ బంకు పక్కనే రోడ్డు ఉంటుంది. ఇదే ఆ రోడ్డు. కొత్త బస్ స్టాండ్ దాటాగానే వెంటనే లెఫ్ట్ తీసుకోవాలి. ఈ బంకు దగ్గర లెఫ్ట్ తీసుకోవాలి. తీసుకున్న వెంటనే లెఫ్ట్ తీసుకుని వెంబటే రైట్ సైడ్లోనే ఉంటుంది అనమాట మార్కెట్. వీడియో కూడా తిడతాను మనల్ని, రాంగ్ రూట్ కానీ ఆప్షన్ లేదుగా మనకి, కొంచెం లాంగ్ ఉంటుంది యూటర్న్. ఇలా రైట్ సైడ్లో లోపలికి వెళ్ళగానే మనకి మళ్ళీ రైట్ సైడ్లో చేపలు అమ్ముతూ ఉంటారనమాట. ఇక్కడ చూడండి రైట్ సైడ్ అనమాట. ఇవన్నీ కూడా ఆంధ్ర నుంచి వస్తాయంట చేపలు. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఇక్కడైతే లైవ్ ఫిష్ అమ్ముతున్నారు. ఇదంతా లైన్ మొత్తం అదనమాట. దిగగానే నా దగ్గరికి రా తీసుకుందని ఒకటే పాపం వాళ్ళ బిజినెస్ కోసం ఇన్ని విద్యలన్నీ చేస్తారు. ఇవే ఆ చేపలు లైవ్ ఫిష్ అనమాట. దీని వెనకాల క్లీన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ అంతేకాకుండా ఈ ఎండు చేపలు, అన్ని రకమైన ఎండు చేపలు కూడా ఇక్కడ అమ్ముతూ ఉన్నారనమాట. నేనైతే 1 కేజీ, మా బావ ఒక 2 కేజీలు తీసుకున్నారు. ఇంటికి బయలుదేరడమే. చూద్దాం టేస్ట్ ఎట్లా ఉంటుందో, దాన్ని బట్టి రివ్యూ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు సపోర్టివ్గా ఉంటుంది, నేను నా గోల్ రీచ్ అవ్వగలుగుతాను. థ్యాంక్ యూ.